ఆవాజ్ యోజన యాడ్ అయితేనే ఆ డబుల్ బెడ్రూమ్స్ కూడా వచ్చినాయని పబ్లిక్ అవేర్నెస్ లేక కొంతమంది తెలియక ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. కానీ బీజేపీ ఈసారి 101కి కంపల్సరీ విన్ అవుతుంది. 101%లో బీజేపీ రోజు లొంగలపల్లి దీపక్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా నిలబోతుండని మా ఇంతకుముందు టికెట్ ఇచ్చినా కూడా గెలవని పరిస్థితి, మూడో స్థానంలో వచ్చిండు, కొంచెం ఓట్లు వచ్చినా కూడా మూడో స్థానంలో వచ్చిండు. మరి ఇప్పుడు గెలుస్తాడు అని చెప్పేసి మీరు ఎట్లా నమ్ముతున్నారు మన అంత గట్టిగా? ఇప్పుడు ఇంతకుముందు పబ్లిక్ అవేర్నెస్ లేదు. ఏంటంటే బీజేపీ అని అంటే ఒక మత ప్రచారంగా ఉండే బీజేపీ అని చాలామంది నమ్మి ఓట్లు చీలికలయ్యి అక్కడ వెళ్ళే. కానీ ఇప్పుడు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి బీజేపీ అంటే మనది, మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు బస్సులలో పోయి ఏదైనా ప్రచారం చేద్దామంటే ఇబ్బందులుగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి బీజేపీతోని నడవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది మన ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు బీజేపీ పార్టీలో సభ్యత తీసుకొని లీడర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తరం కూడా వర్గాల తరం కూడా మెసేజ్ వెళ్తుంది, మంచి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు చెప్పుకోగలుగుతారు కదా, నాకు కూడా బీజేపీలో సభ్యత ఇచ్చినారు, నేను కూడా ఒక బీజేపీ అభ్యర్థిని, నేను కూడా ఒక లీడర్షిప్లో ఉన్నానని చెప్పుకోవడం వల్ల ప్రతి వర్గంలో మంచి అవేర్నెస్ వెళ్ళి మంచి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి 100% ఈసారి మనం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి లొంగల దీపక్ రెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా మనం చూడబోతున్నాం. అది అందరికీ మంచి గుడ్ న్యూస్గా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. లేకపోతే ఓన్లీ జూబ్లీస్లోనే రకరకాల ఆ స్కీమ్లు, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి పెట్టే అవకాశం ఉంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ సహా ప్రతి గల్లీ తిరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళందరినీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది బీజేపీ? కాంగ్రెస్ పార్టీ అని అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్కీములు 6 స్కీములు ఏవైతే ఉన్నాయో 6 స్కీములు జీరో అయిపోయినాయి. అది చెప్పడం వరకు తప్ప చేతలలో మాత్రం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సో అది పబ్లిక్ అందరూ కూడా తెలిసి ఉంది. కాంగ్రెస్ అంటేనే మండిపడే సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ 100% రానే రాదు. కాంగ్రెస్ సపోర్టింగ్ ఉండరు కూడా. ప్రచారం అంటే అది రోలింగ్ పార్టీ కాబట్టి పోస్టులు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేయనంత వరనే గెలుస్తానని అనుకుంటే చాలా పొరపాటు అది. ఎందుకంటే వాళ్ళకు లేదు, గ్రిప్ లేదు, ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. కాబట్టి వాళ్ళకు ఆ సిచ్యువేషన్ రాదు, వాళ్ళు గెలవలేరని స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత సింపతి కూడా వర్కౌట్ అయ్యి సునీత గారు కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ప్రజలు కూడా కొంచెం సింపతితో కూడా ఓట్లేసే ఛాన్స్ ఉంది కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి మాగంటి గోపీనాథ్ అన్న గారు ఫస్ట్ మంచి పనులు చేసినారు. పాపం ఆయన సర్గస్సులు అయినందుకు మనం కూడా చాలా బాధపడుతున్నాం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి. కాకపోతే సునీత గారు అసలు ఆమెకు రాజకీయంగా ఏమీ తెలియదు. తన ఇంటి గడప లోపలనే తప్ప గడప బయట దాటి ఏ రోజు కూడా పబ్లిక్లో వచ్చి తను మాట్లాడింది, తను చేసింది ఏం లేదు. ఇప్పుడు ఫ్రెష్గా తన చనిపోగానే ఆటోమేటిక్గా ఆమె నిల్చోబెట్టి సింపతి ఓట్లు సంపాదించామనే ఒక ప్లాన్లో ఉన్నారు. కానీ సునీత గారికి అసలు పబ్లిక్ సునీతకు ఎలాంటి కనెక్షన్ లేదు. ఎప్పుడు కూడా తను వచ్చి పబ్లిక్లో మాట్లాడిన సందర్భాలు లేవు. భర్తతో కానీ తన సపరేట్గా వచ్చి కానీ ఇంకేదైనా కొంతమందికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు బస్సులు నిలబడి కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి తనని గుర్తుపట్టడం చాలా కష్టం. ఇప్పుడు తనకు ఓటేస్తారని ఎట్లా అనుకుంటారు? అది నా ఉద్దేశం. పబ్లిక్ కూడా 100% బీజేపీ వైపుకే ఈసారి ఉంటుందని ప్రజలు కూడా అంటున్నారు. నా తరపు నుంచి కూడా బీజేపీ ఉంటుందని నేను కూడా చెప్తున్నాను. అంటే ఏంది పరిస్థితి? జూబ్లీస్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకా 10-15 రోజుల టైం ఉంది. అసలు ఏం జరగబోతుంది? ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు? జూబ్లీస్లో ఏ ఎలక్షన్ అయినా కానీ గత 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారు ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా బై ఎలక్షన్లో కూడా వారు చనిపోయినందుకు కూడా వారు చేసిన సేవల గుర్తింపుగా వారి భార్యకు మరొకసారి బీఆర్ఎస్కి ఓటేసి అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించడానికి జూబ్లీహిల్స్ యొక్క ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఓన్లీ జూబ్లీహిల్స్లో సంక్షేమ పథకాలు కూడా పెట్టే ఛాన్స్ ఉంది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? వాళ్ళు 2023 ఎలక్షన్లకు వచ్చేటప్పుడు కూడా చాలా సంక్షేమ పథకాలు పెడతామని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి ముఖ్యంగా అందులో 6 గ్యారంటీలు అని ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. మామూలుగా ఊర్లలో ఒక వ్యక్తికి అయితే ఏ విధంగా అప్పు పుట్టదు, ఇలా దురదృష్టకరం ఏంటంటే మన రాష్ట్రానికి కూడా అప్పు పుట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ముఖ్యమంత్రికి, మంత్రికి, ఎమ్మెల్యేలకు కూడా సంబంధం లేని విధంగా మాటలు జరగడం జరుగుతున్నాయి. ఎంతసేపు ఏమొస్తుంది, ఏం తిందాము, ఏం పంచుకుందామనే ఆలోచనలు తప్ప వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఏ కోసాన లేరు.
జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుస్తుంది, తెలంగాణ ప్రజలకు. ఇప్పటికిప్పటికి ఎలక్షన్లు వస్తుంటే కూడా దాదాపు 100 సీట్లతోని బీఆర్ఎస్ పార్టీ మరొకసారి కేసీఆర్ను ఆశీర్వదించడానికి తెలంగాణ ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మరికొందరు ఏం చెప్తారు, అసలు ఇటువంటి సింపతిలు ఈ పట్టణంలో పనిచేయి, ఇటు సింపతిలు వర్కౌట్ కావు, ఖచ్చితంగా ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా నమ్మకాలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అసలు బీఆర్ఎస్ పార్టీలో చాలా అరాచకాలు జరిగినాయి, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చాలా అరాచకాలు చేసిండు, అసలు ఆ పార్టీని మళ్ళీ ఎవరు గెలిపించుకోరని చెప్పి ఇటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? బయట పార్టీ వాళ్ళు నిందలు వేయడం అనేది చాలా సహజం. మాకు సింపతి అవసరం లేదు. గత 10 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధికి ఇలా ఓటేయడం అడుగుతున్నాం. మేము సింపతికి అయ్యో గోపినాథ్ గారు చనిపోయారు, వాళ్ళ భార్య కోటేయండి అని మేము ఏ విధంగా చెప్పడం లేదు. సింపతి అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, బయట పార్టీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మాగంటి గోపినాథ్ గారు 3 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ చేసిన అభివృద్ధిని, హైదరాబాద్కు జరిగిన అభివృద్ధిని ఆధారంగా మేము బీఆర్ఎస్ కోటేయమని అడుగుతున్నాం. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏదన్నా ఇక్కడ ఏం బీజేపీ పరిస్థితి ఏందనేది కిషన్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. బీజేపీ పరిస్థితి ఏందనేది జూబ్లీహిల్స్కు కిషన్ రెడ్డి గారిని అడగండి అనేది గత చాలా ఇంటర్వ్యూలో వారు చెప్పడం జరిగేది. మీరు కూడా ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏందని ఓటర్లను అడిగే వాళ్ళు కిషన్ రెడ్డి గారిని అడిగితేనే బాగా చెప్తారు.